బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న దుబాయ్ వేదికగా జరిగినటువంటి సూపర్ 4 మ్యాచ్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గా ఒక రసవత్తమైన పోరు కొనసాగింది. అయితే పాకిస్తాన్ కి చుక్కలు చూపించింది భారత్. పాకిస్తాన్ పక్కటిముకుల్ని వెన్నుపూసని మొత్తం విరిచేసిన ఇంకా ఈ నీచ్ కమిన్ కుత్తేగాలు మారడం లేదు. ఇక్కడ ఈ దుర్మార్గులు చేసిన మరొక నిర్వాకం ఏంటంటే ఈ పాగలిగాలు, ఈ ఉగ్రవాదులు 11 మంది ఉగ్రవాదులు మళ్ళీ చేసిన ఒక దుశ్చర్య ఏంటనంటే పాకిస్తాన్ బ్యాట్స్మెన్ యొక్క నిర్వాకం ఎలా ఉందనంటే మీకు ఫోటోల రూపంలో చూపిస్తున్నాను. ఫస్ట్గా ఫర్హాన్ సెలబ్రేషన్స్ మిస్టర్ ఒకసారి సెలబ్రేషన్స్ చూపించండి. ఇక్కడ ఫర్హాన్ అనేటువంటి ఆ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఆ ఉగ్రవాదిగాడు ఏం చేశాడంటే హాఫ్ సెంచరీ కొట్టాడట. హాఫ్ సెంచరీ తర్వాత వాడు సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే బ్యాట్తో గన్ ఫైరింగ్ చేసినట్టుగా డగౌట్ ఎక్కడైతే ఇండియన్ ప్లేయర్స్ కూర్చుంటూ ఉంటారో అక్కడ వాళ్ళ వైపుగా గన్ ఫైరింగ్ సెలబ్రేషన్ చేసినట్టుగా బ్యాట్తో గన్ ఫైర్ చేశారట. ఆ గన్ తీసి వాడికి ఫైర్ చేయాల్సింది, నిజంగానో గన్ తీసి వాడికి ఫైర్ చేయాల్సింది. ఈ నీచ్ కమిన్ కుత్తగాలని చక్కగా వచ్చి మ్యాచ్ ఆడండి రా పాగలిగానంటే వాడికి వచ్చి మళ్ళీ గన్ ఫైరింగ్ సెలబ్రేషన్స్ అట. చేతగాని దద్దమ్మలు, పిరికి పందలు, చవటలు, ఇంకా వీళ్ళు అసలు ఎవరిని చూసి ఎగురుతుందో అర్థం కావడం లేదు. వీడి అహంకారం ఇంకా ఎలా ఉంటుంది, ఎలా ఇంకా వీడి పిచ్చితనం ఇంకా ముదురుతుందని అర్థం కావడం లేదు. ఒకవాడేమో గన్ ఫైరింగ్ చేస్తున్నాడు, వాడి పేరు ఫర్హాన్, వాడేమో గన్ ఫైరింగ్ చేస్తున్నాడుగా సెలబ్రేషన్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు భారత ప్రజలు మొత్తం కూడా ఆ గన్ తీసి మనకి గట్టిగా రుచి చూపించాలంటగా చాలామంది ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఇక ఆ తర్వాత అభిషేక్ అండ్ గిల్ వారిద్దరు కూడా వన్స్ చేసింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్కి పాకిస్తాన్కి ప్యాంట్ తడిసిపోయింది. ఇక సహనం కోల్పోయినటువంటి పాక్ ప్లేయర్లో ఒకడు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. అటువైపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు, లేదంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ వాళ్ళు బ్యాటింగ్ చేంజ్ చేసుకుంటున్న క్రమంలో ఒక పాకిస్తాన్ ప్లేయర్, ఒక ఉగ్రవాదిగాడు అభిషేక్ మన భారతీయుడైనటువంటి అభిషేక్ పైన రౌఫ్ అనేటువంటి ఉగ్రవాది కొంత దురుసుగా ప్రవర్తించాడు, కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ గొడవ జరుగుతున్నటువంటి ఆ ఫోటో దానికి సంబంధించిందే. శుభ్మాన్ గిల్ అండ్ అభిషేక్ ఇద్దరు బ్యాట్స్మెన్గా ఉన్నారు. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూసి తట్టుకోలేక ఆ నీచ్ కమిన్ కుత్తేగాడు వచ్చి వారితో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే రిఫరీ వచ్చి ఇద్దరిని వారించి పంపించేశారు అక్కడి నుంచి. సో చేతగాక దమ్ముంటే, మీకు సత్తా ఉంటే, ఇంకా నేను చాలా అనాలనుకుంటున్నాను, బట్ ఈ న్యూస్ రూమ్ నుంచి అలా అనడం పొరపాటేమో. ఇంకా మీరు ఒక రకంగా మిమ్మల్ని మీరు చాలా గొప్ప వాళ్ళ మగవాళ్ళం అని చెప్పుకుంటున్నారు కదా, అదే అయితే ఆడి గెలవాల్సింది. మీకెంత స్కోప్ ఉందో మాకంతే స్కోప్ ఉంది. అక్కడ ఆడి గెలవాల్సింది పోయి ఈ రకంగా పిచ్చి ప్రవర్తనలు, పిచ్చి ప్రేలాపనలా. ఇక్కడితో ఆగలేదు. ఇంకా దుస్సాహసాన్ని దిగుతూ ఫైటర్ జెట్ని కూల్ చేశామని చెప్పేటువంటి ఒక ఇండికేషన్ ఇస్తూ ఇటువైపు నుంచి ఒక ఏరోప్లేన్ లిగుస్తుంది అన్నట్టుగా అటు ఇండియన్ ఫ్యాన్స్ ఇండియా 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 అని చెప్పి వాళ్ళంతా హ్యాపీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండగా ఇలా పైకి లేపుతూ, చేతిని పైకి లేపుతూ మళ్ళీ కుప్ప కూలిపినట్టుగా బెండ్ చేసి ఏదో సిగ్నల్ ఇస్తున్నాడు. అరే ఆడి గెలవరా దద్దమ్మ పాగలుగా, నీకు దమ్ముంటే ఆడి గెలువు భారత్తో, నీ సత్తా ఏంటి, నీ దమ్మేంటి, నీకెంత మొనగాడి అనేది అక్కడ గ్రౌండ్లో చూపించు. ఆడి గెలువు. చేతగా దద్దమ్మలు, చవటలు, పనికిమాల వెదవల్లాగా ఇదేం ప్రవర్తన, ఇదేం పిచ్చి వేషం. నీకు దమ్ముంటే ఆడి గెలువు. ఇలా అని పైకి లేపి కింద పడేసి ఏం కూల్చినావు, నువ్వు కుప్ప కూల్చినావు. నువ్వు చైనా నుంచి అగ్గు కొనుక్కొచ్చుకున్నటువంటి ఆ మిసైల్స్ వస్తే హర్యానాలో మా వాళ్ళు ఇంకా కూడా రాకెట్లు ఆడుకుంటున్నారు వాటితోని. పేలకపోతే పేలుద్దామని మా వాళ్ళు ట్రై చేసినా కూడా పేలడం లేదు. అటువంటి మిసైల్స్, అటువంటి పనికిమాలటువంటి ఒక వెపన్స్ నీ దగ్గర ఉన్నాయి. ఎవరిని చూసుకోండి వీరంగం, ఉగ్రవాదులనా? ప్యాంట్ దడిపేసుకుంటున్నారు భారత్ పేరు చెప్తేను. ఇంకా ఉగ్రవాదులు వేరి పారేసి వాళ్ళ ఒంట్లో ఒక జల్లెడ మాదిరిగా తూట్లు పడిచేస్తోంది భారత ఆర్మీ. ఇంకా మీరు దేని చూసే గుర్తున్నా అర్థం కావడం లేదు. ఈ కొడుకుల్ని ఆ లైవ్లోనే అక్కడే అందరూ కలిసి ఒక్కసారిగా భారత్ అంటే రుచి చూపించాల్సింది. ఆ గ్రౌండ్లోనే పరిగెత్తించి బట్టలూడ తీసుకొట్టాల్సింది. అది మన దేశం కాదు. అక్కడ మనం కొన్ని సంస్కారబద్ధంగా ఉన్నాం కాబట్టి, ధర్మాన్ని, న్యాయాన్ని పాటిస్తాం కాబట్టి మనం చాలా స్పోర్టీగా తీసుకొని ఆ పనికిమాలలో ఈ పనికిమాలతనాన్ని ప్రవర్తిస్తూనే ఉంటారని చెప్పి వదిలేశాం. వాడు మన ప్లేయర్స్తో గొడవ పెట్టుకోవడం, గన్ ఫైరింగ్ చేస్తాడు. ఆ గన్ తీసి వానికి గట్టిగా వాడిని గన్ పైన కూర్చోబెట్టాల్సింది. గన్ని చక్కగా నిల్చోబెట్టి గన్ పైన కూర్చోబెట్టాల్సింది. పనికి మళ్ళీ దద్దమ్మలు చేసే పనిదంతా కూడా.
మీరు ఆ ఫోటోలు గమనించండి. నాకైతే నిజంగానే రక్తం మరుగుతుంది. లైవ్లో ఎవరైతే మ్యాచ్ చూసారో మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. చాలా దుర్మార్గంగా గన్ ఫైరింగ్ చేస్తున్నాడు. ఆటలో చూపించాల్సింది ప్రవర్తన ఏంది? అంత దమ్ముంటే నువ్వు అంత పెద్ద గొప్పోడివి అయితే ఆటలో చూపించు. షహబాజ్ షరీఫ్ గాడే కదా వచ్చి మమ్మల్ని కాపాడమని చెప్పి వేడుకున్నది. ఇషాక్ ధార్, బిలవల్ బుట్ట, ఎడబెర్లంతా మీకన్నా హేమాహేమీలు మళ్ళీ పాలించే వాళ్ళు, మీ పాలకులే ప్యాంటు తడుపుకొని లాగులు తడుపుకొని పారిపోతుంటే మీడెవరు నాకు అర్థం కాదు మాట్లాడడానికి. పిచ్చి ప్రవర్తనలు. అరే ఆడిగలవనరా అంటే దద్దమ్మల్లాగా చవటల్లాగా ఈ రకమైన ప్రవర్తనలు చేయడాలు ఇవన్నీ డెఫినెట్గా ఇప్పుడు భారతీయులు మొత్తం కూడా ఆగ్రహం వెలగక్తూ ఉన్నారు. బట్ వాట్ ఎవర్ దేర్ మనకు కొంత న్యాయంగా ధర్మంగా సంస్కారబద్ధంగా ఉన్నాం కాబట్టి వారు ఆ రోజు అక్కడి నుంచి బయట రాగలిగారు, బయటపడగలిగారు. సో లేదనంటే వారికి అక్కడనే ప్యాంటు తీసి బట్టలు కూడా తీసి పరిగెత్తించే వాళ్ళం. సో ప్రస్తుతానికి ఇండియన్స్ మొత్తం కూడా ఆగ్రహంతో వెలగెత్తున్నారు. సో నిన్న మీరు కనుక మ్యాచ్ చూసి ఉంటే మీ రియాక్షన్ ఏంటి ఒకసారి కామెంట్ చేయండి. సో లైవ్లో మీరు డైరెక్ట్గా మ్యాచ్ చూస్తున్న క్రమంలో ఇటువంటివన్నీ చూస్తూ ఉండగా మీకేమనిపించింది? ఎందుకంటే వాడు బ్యాట్ తీసుకొని గన్ ఫైరింగ్లా మార్చేసి డగ్అవుట్ వైపుగా గన్ పేల్చడానికి ప్రయత్నం చేయడం కానివ్వండి, లేదంటే ఒక ఫైటర్ జెట్ ఇలా పైకి వెళ్ళిందని కుప్పకూలిపోయిందని బ్లాస్ట్ అయిందని రకంగా సిగ్నల్స్ ఇవ్వడం కానివ్వండి. అభిషేక్ అండ్ శుభ్మాన్ గిల్తో రౌఫ్ అనేటువంటి ఇంకో ఉగ్రవాది వాడు ఇదే రకమైన పిచ్చి ప్రవర్తన చేయడం కానివ్వండి. ఓడిస్తే భయపడిపోయి ఏం చేయాలో తోచక సహనం కోల్పోయి పిచ్చి ప్రవర్తన. దమ్ముంటే ఆటలో చూపించండి మీ తీరేంటో. మీరంతటి మొనగాళ్ళే అయితే సత్తాలని దద్దమ్మలు పరికిమాల వెదవలు ఏదో ప్రవర్తనలు చేసి ఇక్కడ మీరు ఫోటోలో గమనించండి. వాడు గొడవకు దిగుతున్నాడు. రౌఫ్ వాడు గొడవకు దిగుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో గొడవకు దిగిపోయి పిచ్చి ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. సో ఆ తర్వాత మరోవైపుగా ఇంకొకటేమో ఒక ప్లేన్ పైకి లేచిందని కింద పడిపోయిందని పేలిపోయిందని అంటే ఇండికేషన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. తర్వాత ఒకటి గొడవకు దిగడం. ఇక్కడ ఒక కామెంట్ కూడా వచ్చింది. ఇండియా అని కామెంట్ చేశారు పాస్టర్ మోసెస్. ఇండియా స్ట్రెంగ్త్ అని చెప్పి ఇండియా స్ట్రెంగ్త్ ఎమోజీ చూపించారు. ఇక పాక్ ప్లేయర్లు చేసిన సెలబ్రేషన్స్ కరెక్టేనా అంటే 29% మంది ఉగ్రవాదులే. 29% మంది ఎవరైతే వాళ్ళు చేసే సెలబ్రేషన్స్ కరెక్టేనా అంటే ఎస్ అని సమాధానం చెప్పారో వీరంతా కూడా పాకిస్తాన్ మా దేశంలో ఉంటూ పాకిస్తాన్ పిచ్చి కుక్కకి సహకరిస్తున్న వాళ్ళే. వాళ్ళ సెలబ్రేషన్స్ కరెక్టా? గన్ ఫైరింగ్ చేయడం కరెక్టా? ఎవడైనా సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారంటే వాడు బ్యాట్ పైకి ఎత్తాడు, వాని సింబల్ చూపించుకుంటాడు. లేదంటే వాళ్ళకున్న సెలబ్రేషన్స్ వాళ్ళు డ్యాన్స్ ఏదో వాళ్ళకు యాక్టివిటీ ప్రకారం చేస్తారు. గన్ ఫైరింగ్ ఏంటో నాకు అర్థం కాదు. ఎవరి వైపు ఇండియన్ ప్లేయర్ వైపు గన్ ఫైరింగ్ చేస్తే అది కరెక్ట్ అంటారు మీరు? ఇండియన్ ప్లేయర్స్ కూర్చున్నటువంటి డగ్అవుట్ వైపుగా వాడు చూపించి వాడు గన్ ఫైరింగ్ చేస్తే అది కరెక్టా? ఇక్కడ 29% మంది 24% మంది మీరు అది మొత్తం కూడా జీరో అవ్వాలి. అందరూ పార్టిసిపేట్ చేయండి ఆ పోల్లో. 23% మంది కరెక్టే అని సమాధానం చెప్తున్నారు. ఆ 23% మందికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కరెక్టా? అది కరెక్టేనా అంటే కరెక్ట్ అని సమాధానం చెప్తారా? అక్షయ్ బెస్ట్ ఆఫ్ లక్, ఇండియా విల్ బీ ఇన్ ఫైనల్ అని చెప్పి కామెంట్ చేశారు. డెఫినెట్లీ వీ షుడ్ సపోర్ట్ అవర్ ఇండియన్ టీమ్. సో ఆల్ ద బెస్ట్ అవర్ ఇండియన్స్ అండ్ ఇండియన్ టీమ్. సో ఇక్కడ ప్లేయర్లు సెలబ్రేషన్ కరెక్ట్ అయినటువంటి ప్రతి వ్యక్తి 24% మంది మీరంతా ఉగ్రవాదులే. ఆ సెలబ్రేషన్స్ కరెక్ట్ అని ఏకీభవించే మీరంతా కూడా పాకిస్తానీయులే. ఆ సెలబ్రేషన్స్ కరెక్ట్ అని చెప్పి భావించి 25% మంది ఇంకా పెరుగుతోంది సంఖ్య. మీరంతా కూడా పాకిస్తాన్ సహకరించి ఇక్కడ దేశంలో ఉంటూ ఇక్కడ ఆహారం తింటూ ఇక్కడ శ్వాస పీలుస్తూ వాళ్ళ కోసం పనిచేస్తానంటే నీ అంతటి పాపిస్టు కుక్క ఎవడు ఉన్నాడు? ఇంకా వాళ్ళకి సహకరిస్తున్నారంటే మీరంతా కూడా వాళ్ళ పెంపుడు కుక్కలే. వాళ్ళ మోచేతులు తాగి వాళ్ళకేదో ఆశ పడిపోయి మతం పేరిటనో కులం పేరిటనో వాళ్ళకి సహకరిస్తున్న వారే. 23% మంది మనలోనే ఉంటూ మన మధ్యనే ఉంటూ పాకిస్తాన్ పిచ్చి కుక్కలకు సహకరిస్తున్నారు. 23% మందిలో మీరు నిజంగానే మీరు కరెక్ట్ అని భావిస్తున్నారంటే ఒకవేళ మీరు అభిప్రాయం కామెంట్ మీరు కూడా లైవ్లో మాట్లాడవచ్చు. పీసీఆర్ డైరెక్ట్గా 23% మంది కోసం ఆ నెంబర్ కూడా ఇద్దాం. సో డైరెక్ట్గా మీరు మాట్లాడాలంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. మీరు ఎలా సహకరిస్తున్నారు, మీ సపోర్ట్ ఏంటో మీరు తెలియజేయండి, వింటా మీ మాటలు. 23% ఎవరైతే పాక్ సెలబ్రేషన్స్ యొక్క పాక్ ప్లేయర్ల సెలబ్రేషన్స్ కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో మీరు కింద స్క్రోల్తో నెంబర్కి కాల్ చేయండి, మాట్లాడతాం మీతో నేను. సో మీ అభిప్రాయం చెప్పండి, ఎందుకు కరెక్ట్ అనుకుంటున్నారు, ఎలా కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక్కడ ప్లీజ్ మనోహర్ రెడ్డి నో అని కామెంట్ చేశారు. సో రాము దేశబోయిని ఇండియా పవర్ అని కామెంట్ చేశారు ఆయన. సో ఈ 20% ఎవరైతే ఉంటే అందరూ కూడా నా భాష ఎవరికి అర్థమవుతుంది? నేను మాట్లాడేది భాష తెలుగు భాష,
స్పష్టమైన తెలుగులో మాట్లాడుతున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలకి, తెలుగు వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. సో ఇంకెవడు వచ్చి ఇక్కడ పోల్లో పార్టిసిపేట్ చేయలేడు. సో తెలుగు వాళ్ళ భాష వచ్చిన వాళ్ళు, తెలుగు వాళ్ళు మాత్రమే ఈ పోల్లో పార్టిసిపేట్ చేస్తారంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన దాంట్లతో కలిపితే 19% మంది ఉగ్రవాదులు ఉన్నారనేది మాత్రం చాలా స్పష్టంగా, పాకిస్తాన్ మోచేతిని తాగే వాళ్ళు ఉన్నారని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వాడెవడో పాకిస్తాన్ ప్లేయర్ గన్ ఫైరింగ్ చేసి దాన్ని సహకరిస్తున్నారు. ఫర్హాన్ అనేటువంటి ఆ దుర్మార్గుడు డగౌట్ వైపుగా చూపించి వాడేదో పెద్దగా పీకి కట్టగట్టినట్టుగా వాడు గన్ ఫైరింగ్ చేస్తుంటే దానికి సహకరిస్తున్నారు. మరోవైపుగా రౌఫ్ అనేటువంటి ఇంకో ప్లేయర్ అభిషేక్ అండ్ శుభ్మాన్ గిల్లతో గొడవకు దిగుతుంటే దాన్ని కరెక్ట్ అంటున్నారు. తర్వాత బార్డర్ అటువంటి ఆ సిచ్యువేషన్లో కూడా రౌఫ్ అనేటువంటి ఇంకో ప్లేయర్ వాడే మళ్ళీ అక్కడికి చేరుకొని మళ్ళొక సిగ్నల్ ఇస్తూ ప్లేన్ లేసింది, కింద పడిపోయింది, కుప్పగూలిపోయిన రకంగా సిగ్నేచర్ మూమెంట్ ఇస్తున్నట్టుగానే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కాబట్టి అటువంటి దానికి కూడా సహకరిస్తూ వాళ్ళు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంతకంటే నీచం, ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. సో లైవ్లీగా నిన్న మ్యాచ్ చూసిన వారంతా కూడా 19% తెలుగు వాళ్ళంతా కూడా ఇప్పుడు వారికి సహకరిస్తూ ఉన్నారు. సో కాబట్టి డెఫినెట్గా అటువంటి వారిని ఫైండ్ అవుట్ చేయండి. రీసెంట్గా నిజామాబాద్ బోధన్లో ఉగ్రవాదిని కనుగొన్నారు. పాకిస్తాన్ స్లీపర్ సెల్గా మారిపోయి బీహార్ రాష్ట్రంలో కొన్ని జార్ఖండ్ రాష్ట్రాలు అల్లరి సృష్టించాలని ఒక ఆలోచనతో ఉన్న వారిని మన ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ వింగ్స్ పట్టుకున్నాయి. అంతకంటే ముందు చాలామంది స్లీపర్ సెల్స్ ఫైండ్ అవుట్ చేశారు. సికింద్రాబాద్లో, విజయనగరంలో స్లీపర్ సెల్స్ని ఫైండ్ అవుట్ చేశారు. సో ఈ 18 మంది స్లీపర్ సెల్స్ మొత్తాన్ని కూడా మీ చేతిలో ఆ బారితుంది, నా చేతిలో ఆ బారితుంది. మనందరి భుజాలపై ఆ యొక్క కర్తవ్యం కూడా ఉంది. ఈ స్లీపర్ సెల్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం, డెఫినెట్గా పోలీసులకు అప్పగిద్దాం. సో మీ అభిప్రాయం ఏంటంటే మ్యాచ్ పైన కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5000+ స్కిల్ పెయింటర్స్తో 1250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.